స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. అనవసర వ్యయాన్ని తగ్గించుకొని ఆదాయ వనరుల ద్వారా రాబడిని పెంచుకున్నప్పుడే స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందన్నారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ఉత్తర తెలంగాణ స్థానిక సంస్థల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి కాత్యాయని, సభ్యుడు ఎస్ సుధీరెడ్డిలతో కలిసి చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సమీక్ష నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఉత్తర తెలంగాణ జిల్లా నుండి విచ్చేసిన అదనపు కలెక్టర్లు తమ తమ జిల్లాలో స్థానిక సంస్థల పనితీరు గురించి చైర్మన్ కు వివరించారు. నగర పాలక సంస్థలు, మున్సిపల్ పట్టణాలు, గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా, వీధి దీపాలు, తడి చెత్త, పొడి చెత్త సేకరణ, పచ్చదనం పెంపు, పన్ను వసూలు, స్వయం ఉపాధి పథకాల అమలు, ప్రజల జీవన ప్రమాణాల పెంపు కోసం కొనసాగుతున్న కార్యక్రమాలు, గ్రాంట్స్ రూపంలో సమకూరుతున్న ఆదాయం, ఇతర మార్గాల ద్వారా స్థానిక సంస్థలకు అందుతున్న రాబడి తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమని గుర్తు చేశారు. ఆర్థిక అసమానతలు, సామాజిక వ్యత్యాసాలు సమసిపోయి మానవ సంపద, వారి శక్తియుతులు సమాజానికి ఉపయోగపడేలా కృషి జరగాలన్నారు. ఈ దిశగా ప్రజలకు, ప్రభుత్వానికి కమిషన్ వారిదిగా నిలుస్తూ సామాజిక అభ్యున్నతి కోసం చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఫైనాన్స్ కమిషన్ సూచనలు చేస్తుందని తెలిపారు. ఇటీవల కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీల సర్పంచులు, మేయర్లు, చైర్పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రజలకు మౌలిక సదుపాయాన్ని మెరుగుపరచడం, స్థానిక సంస్థల బలోపేతంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. నిధుల కోసం పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడకుండా స్థానికంగా ఆదాయం సమకూర్చే అన్ని వనరులను సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. సదస్సులో నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి, ఉత్తర తెలంగాణ జిల్లాల అదనపు కలెక్టర్లు దిలీప్ కుమార్, అశ్విని, తానాజీ వాకడే, రాజాగౌడ్, చంద్రయ్య, వెంకటేశ్వర్లు, నిజామాబాద్ జెడ్పీసీఓ సాయాగౌడ్, డిపిఓ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్లు, కమిషనర్లు, డిఎల్పిఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. టీమ్ అయ్యి దాన్ని వేరే వేసి దాన్ని పంపించే కార్యక్రమం, అట్లనే మెడికల్ వేస్ట్ వేరే వేసి పంపించే కార్యక్రమం చేస్తే కొంత మనకు ఆదాయం మెరుగయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత దసరాకు, దీవాళికి, ఉత్సవాలకు ఇంకోటి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఊళ్ళో లేస్తాం. ఆ ఏజెంట్ ఫ్లెక్సీలకి ఏమైనా వసూలు చేస్తాం, ఫీట్ కిందనో, స్క్వేర్ ఫీట్ కిందనో, ఇంచు కిందనో వసూలు చేస్తాం. ఇవన్నీ కొన్ని ఇన్నోవేటివ్గా అవి ఎట్లా పెడతాం? ఫ్లెక్సీ 500 రూపాయలు ఫ్లెక్సీ పెట్టాడు, 1000 రూపాయలు ఫ్లెక్సీ పెట్టాడు, 2 రూపాయలు ట్యాక్స్ కట్టడానికి ఇబ్బంది పడతారా? అట్లా జనరేట్ చేసి కొంత కంపల్సరీ కాదు, ఛాయ్ నేర్పినట్టు హైదరాబాద్ ఛాయ్ నేర్పినప్పుడు ఫ్రీగా వచ్చిన తర్వాత కాస్ట్ పెట్టాడు. అట్లనే ఇట్లాంటివి కొంత చేస్తే కొద్దిగా మెరుగైన ఫలితం గ్రామాలలో వస్తాయి కావచ్చు అని అనుకుంటున్నా. ఇలాంటి దిశలో నేను మిస్ అయ్యి మీకు కనబడ్డాయి, ఇంకేం చేయవచ్చు అనేది ఆ ఓన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎట్లా చేయవచ్చు అనేది చెప్పండి. మీరు అన్నట్టు ఇప్పుడు మేము ఏదైనా పెట్టాలంటే గ్రామ పంచాయతీ నుంచి అది మీరు మన ఎంఆర్ఓ ఆర్డీఓ ద్వారా మీరు చెప్పేస్తే మేము దానికి పారిశ్రామిక మా గ్రామ పంచాయతీ నుంచి మేము చేసేసి మీరు అన్నట్టు బ్యాంకు నుంచి మేము గ్యారంటీగా ఉంది. ఇంతకుముందు ట్రాక్టర్స్ ఎట్లయితే గ్యారంటీగా తీసుకున్నామో అవి తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాంతోపాటు మేము అక్కడ నెలకు ఇన్కమ్ వచ్చేటట్టు చేసుకుంటాం. మినిమం మా దగ్గర 50 నుంచి 1 లక్ష రూపాయలు వస్తుంది ఇన్కమ్. మా అన్ని కూడా మీకు తెలిసి అంకాపూర్ మున్పల్లి పక్కనే ఉంటుంది కాబట్టి అక్కడ వస్తాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇండ్లది కొద్దిగా పర్మిషన్ మేడం, ఇండ్ల పర్మిషన్స్ మేము ఇస్తున్నాం. మా డబ్బులు మా దాంట్లో పట్టేటట్టు చేయండి సార్, ప్లీజ్ రిక్వెస్ట్. యూజ్ చేశారు కాబట్టి మున్సిపాలిటీ ఏ రకంగా మీరు సపరేట్ అకౌంట్ అవుట్ ట్యాక్స్ ఉందో అదే పెద్ద పెద్ద జీపీలల్లో సపరేట్ అకౌంట్ బ్యాంకు మాకే సపరేట్ చేస్తే మాకు అవసరానికి దాన్ని యూజ్ చేసుకుంటాం సార్. ఈ మా డబ్బులు ప్రెజర్ పడినప్పుడు అది ఫీజు మాకు లేట్ అయితే ప్రాబ్లం అవుతుంది. ఏం డిసైడ్ చేసింది అని అంటే ఇట్లా ఉంటే ఎప్పటికీ ఆ లేని గ్రామ పంచాయతీ లేనిగానే ఉంటుంది, ఉన్న గ్రామ పంచాయతీ ఉన్నగానే వెళ్ళిపోతుంది, రీజనల్ డిస్పారిటీస్ పెరిగిపోతూ ఉంటాయి అనే ఉద్దేశంతో ఇట్లా కాదు, వచ్చే ఇన్కమ్ అంతా స్టేట్ లెవెల్లో పెట్టేసి అందరికీ ఈక్వల్గా డివైడ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక ఆలోచన చేసి ఇప్పుడు ఏదైతే మీకు అంటా ఉన్నారో అది తీసేసి అందరికీ ఈక్వల్గా సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్కి మ్యాచింగ్ గ్రాంట్ లాగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ లాగా మీ అందరికి ఇచ్చారు. దాని 3 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. సో అలా అందరికి సమానంగా చేద్దామనే ఉద్దేశంతో అలా చేశారు. కాబట్టి రీప్లేస్ చేయాలంటే వాళ్ళు అగైన్ మళ్ళీ చెక్ రాసి ట్రెజరీలో డిపాజిట్ చేస్తే ఫైనాన్స్ పోర్టల్లో క్లియరెన్స్ రావాల్సి వస్తుంది. ఆ రెస్ట్రిక్షన్స్ ఎందుకు? మున్సిపాలిటీస్ లో ఏ విధంగా అయితే చెక్ డ్రా చేసుకుంటారో సెపరేట్ అకౌంట్ పెట్టేసి అట్లాగే ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు.
అది వచ్చిన ప్రతి సంవత్సరం గ్రామ పంచాయతీ మంచి ఆదాయ వారిని వాళ్ళు కల్పించారు. థ్యాంక్ యూ సార్. అవి కూడా మేము ఏవైతే ఇస్తున్నామో ఇప్పుడు యాక్చువల్గా జీపీలో ట్యాక్స్ కలెక్షన్ చేసినాక లైబ్రరీ సెస్ కింద 8% చాలా ఎట్లాగైతే కడుతున్నామో అట్లాగనే మండల ప్రజా పరిషత్తు కూడా ఎస్ఎఫ్సి లాస్ట్ 3 ఇయర్స్ ఇచ్చారు. ఇప్పుడైనా కానీ కనీసం అట్లా ఇస్తే మా ఆఫీస్ రన్ చేస్తాం. మీరు చెప్పిన ఫ్లెక్సీలు కానివ్వండి, లారీలు కానివ్వండి, లేకపోతే ఇంటి ట్యాక్సులు అంటే గవర్నమెంట్ ల్యాండ్స్లో ఇల్లు ఉన్నాయి కాబట్టి కొంత గుంటకు ఇంత 2 గుంటలకు ఇంత అని ఎంతో కొంత గవర్నమెంట్ డిసైడ్ చేసినట్టయితే మాకు కొంత ఉపాధి అంటే ఒక గ్యారంటీ అనేది ఇంటికి ఉంటుంది సార్. మొత్తం కూడా మున్సిపాలిటీలో అవేర్నెస్ కల్పించడం జరిగింది సార్. దానికి సంబంధించి ఎందుకంటే కాలుష్య రహిత సమాజాన్ని స్థాపించాలి అంటే ఖచ్చితంగా మనం మన ప్లాస్టిక్ ని నివారించాలనే ఉద్దేశంతో మొత్తానికి ప్రతి వార్డులో కూడా ఏం చేస్తున్నాం సార్, ఏ ఫంక్షన్ నడిచినా కూడా ఎక్కడ ఏ ఫంక్షన్ నడిచినా కూడా ఆ వార్డు కౌన్సిలర్స్ కొంచెం ఇనిషియేషన్ తీసేసుకొని ముందుగా వాలంటరీగా వాళ్ళే ప్లేట్స్ అండ్ గ్లాసెస్ అండ్ స్పూన్స్ అన్ని కూడా తయారు చేసుకోవడం జరిగింది సార్. ముందు వాళ్ళని అలవాటు చేయడం కోసం అని చెప్పేసి ఎక్కడ ఫంక్షన్ నడిచినా కూడా ఇమీడియట్ గా వాళ్ళు వాలంటరీగా వాళ్ళు ముందు పంపిస్తున్నారు. దాని తర్వాత వాళ్ళకి అలవాటు అయిన తర్వాత ఏమైనా చార్జ్ చేయవచ్చు అనే ఉద్దేశంతో, ఎందుకంటే ముందు ఈ ప్లాస్టిక్ ని నివారించినప్పుడు మాత్రం మనమే కాలుష్య రహిత సమాజాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో అట్లా ముందుగా ఇనిషియేషన్ తీసుకొని మా దగ్గర నుంచి స్టార్ట్ చేయడం జరిగింది సార్. అట్లాగే ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాలుష్యాన్ని నివారించి మంచి సమాజాన్ని స్థాపించడానికి మనం అందరం తోడ్పాటు అవుతామని చెప్తే తెలియజేసుకుంటూ నమస్కారం సార్. ఆర్థికంగా బలోపేతం చేయడానికి వనరులను ఏ రకంగా పెంచుకోవచ్చు మీ లెవెల్లో, ప్రిన్సిపల్ లెవెల్లో మీరు రాతపూర్వకంగా పాయింట్స్ రాసి పంపించండి. ఇప్పుడు చెప్పలేకపోయిండ్రు, లేనోళ్ళు ఇక్కడ హాజరు కానోళ్ళు కూడా అడ్వైజ్ చేయండి, వాళ్ళు కూడా పంపించమని చెప్పండి. మీరు ప్రామినెంట్ ఏరియా ఎక్కడెక్కడైతే ఫ్లెక్సీలు పెడతారో వాటికి రేట్ ఫిక్సేషన్ ఎక్కడన్నా ఈ ఏరియాలో పెడితే ఇంత రేటు ఇన్ని ఫీట్లు పెడితే, ఈ ఏరియాలో పెడితే ఇన్ని ఫీట్లు పెడితే అని ముందు దాన్ని రెగ్యులేట్ చేస్తాను. అట్లీస్ట్ మున్సిపాలిటీ నిజామాబాద్లో వాటికి కూడా ఫైనాన్షియల్ గా వాళ్ళ స్ట్రెంత్, వాళ్ళ పాపులేషన్ తక్కువ ఉంటుంది, సో వాళ్ళు కూడా తొందరగా బాగుపడాలి అని ఎవరికైనా ఉంటుంది. కాబట్టి దానికి ఎలా చేయాలి, ఎట్లా అనేది అది కూడా ఆలోచనలో ఉంది. ఇంకో ఏం ఆలోచిస్తా ఉన్నారు, ఆరుమూరు మండలం అంకాపు గ్రామంలో ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారులు రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం ఆరుమూరు మండలం అంకాపు గ్రామంలోని గురుడిరెడ్డి రైతు సంఘంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ పసుబోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఆరుమూరు మున్సిపల్ చైర్పర్సన్ గోని లారీలకు హాజరయ్యారు. ఆరుమూరు నియోజకవర్గ పరిధిలో ఉద్యాన పంటల సాగు, ఆయిల్ ఫామ్ సాగు, కూరగాయలు, పండ్లు, పూల తోటలు పండించే రైతులకు ఉద్యాన శాఖ అధికారులు అందించే రాయితీల గురించి వివరించామని హార్టికల్చర్ ఆఫీసర్ సంధ్యారాణి తెలిపారు. సాంప్రదాయ పంటలతో పాటు అదనపు ఆదాయాన్ని పొందాలనుకునే రైతులు కూరగాయలు, పండ్లు, పూల తోటలను సైతం పెంచడానికి ఉద్యాన శాఖ తోడ్పడి అందిస్తుందన్నారు. ఆసక్తి గల రైతులు తమను సంప్రదించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 6,206 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నామన్నారు. కేవలం ఆరుమూరు నియోజకవర్గం పరిధిలోనే 620 మంది రైతులు 1,343 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారని తెలిపారు. శ్రీనివాస్ గారికి మేము చేసిన రైతు సోదరులకు సోదరిమణులకు పేరు పేరున నమస్కారం. ఈరోజు మన ప్రభుత్వ ఉద్యాన శాఖ అధికారిని కె సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. మీకు నాకు దీని గురించి ఒక అవగాహన లేదు, ఏదైనా మిస్టేక్ చెప్పుకుంటే నాకు క్షమించండి, ఓకేనా? ముఖ్యంగా మన అంతఃపుర ప్రాంతం వ్యవసాయానికి పెట్టింది పేరు. మారుతున్న కాలానికి అనుగుణంగా మన రైతులకు కూడా ఆధునిక పద్ధతుల వైపు అడుగులు వేయాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం ఆయిల్ పామ్ సాగుకు విపరీతమైన డిమాండ్ ఉంది. మన కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి ఎన్నో రాయితీలు ఇస్తుంది. వరి, జొన్న వంటి
సాంప్రదాయ పంటలతో పాటు ఇలాంటి వాణిజ్య పంటల వైపు మనం దృష్టి సారించాలి. దీనివల్ల రైతులకు మంచి ధర దక్కుతుంది, ప్రజల ఆరోగ్యం అందుతుంది, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఈ సమస్యలు చెప్పే విషయాలను కేవలం మీకు వదిలేకుండా మీ పొలాల్లో ఆచరించి మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన అధికారులకు ధన్యవాదాలు. మేడే వారోత్సవంలో భాగంగా ఆర్మూరు మండలం చేపు గ్రామంలో సిపిఎం జెండా ఆవిష్కరణ చేశారు. సిపిఎం ఆర్మూరు డివిజన్ కార్యదర్శి పల్లవి వెంకటేష్ మాట్లాడుతూ ప్రాణ త్యాగాలు చేసి కొట్లాడి సాధించుకున్న చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా సవరణ చేసి 4 కోట్లుగా మార్చి 12 గంటలు పనిచేయాలని చట్టం తీసుకొచ్చారని అన్నారు. తరుగు పేరుతో రైతులను మోసం చేయవద్దని, లారీల సమస్య లేకుండా వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వాణిజ్య ఒప్పందం చేసుకుంటా ఉన్నారు. ఇది సరైనది కాదు, దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఇప్పటికే మరి ప్రతి పంటకి యాసంగి కానీ వానాకాలం కానీ ఈరోజు రైతులంతా కూడా కష్టాలు పడుతున్న పరిస్థితి ఉంది. కానీ ఇటువంటి సందర్భంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా ఈరోజు నానా రకాలుగా ఈరోజు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ఇది సరైనది కాదు. మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే దొడ్డువాడ్లు అని చెప్పేసి మీరు ఫస్టే దొడ్డువాడ్లు వేయకూరి సన్నవాడ్లు వేయరు అని చెప్పేసి చెప్పారు. కానీ ఈరోజు సన్నవాడ్లు వేసిన తర్వాత మళ్ళీ దొడ్డువాడ్లు కొంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. ముందే నాటు వేసేటప్పుడే మీరు పలానా వడ్లు వేయాలని చెప్పేసి రైతులందరూ కూడా అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈరోజు రైతుల సమస్యనే కాదు, పేదల సమస్యలు కూడా పరిష్కారం చేయకపోతే వీళ్ళందరినీ కూడా కదిలించి రేపు భవిష్యత్తులో మరి కార్మికుల చట్టాలకు సంబంధించి కానీ అట్లాగే రైతు సమస్యల మీద కానీ పేదలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు కోసం ఎర్ర జెండా ఎప్పుడు పేదల కోసం అండగా నిలబడుతుంది. రేపు భవిష్యత్తులో ఆ రకమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎస్పీ పార్టీ కార్యాలయంలో కార్ల్ మార్క్స్ జయంతి నిర్వహించారు. మార్క్సిస్టు సృష్టికర్త కార్ల్ మార్క్స్ జయంతిని పురస్కరించుకొని ఆర్ఎస్పీ పార్టీ జిల్లా కన్వీనర్ కటారి రాములు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్ల్ మార్క్స్ ప్రపంచ కార్మిక వర్గానికి మార్గదర్శకుడని, ఆయన సిద్ధాంతాలు ఈ రోజుకి సమకాలీన ప్రాముఖ్యత కలిగి ఉన్నాయని తెలిపారు. మార్క్స్ ఆలోచనలు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఉపయోగపడాలని, యువత ఆయన సిద్ధాంతాలను అధ్యయనం చేసి సామాజిక మార్పు కోసం ముందుకు రావాలని కోరారు. అరుణోదయ రామారావు అమరత్వ స్ఫూర్తితో సామాజిక మార్పుల కోసం, రామారావు ఆశయ సాధన కోసం కృషి చేస్తామని అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి దాసు అన్నారు. రామారావు 7వ స్మారక దిన సందర్భంగా ఆర్మూరు పట్టణంలోని మాడుపల్లిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా నాయకులు సూరిబాబు అధ్యక్షత వహించారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా కళాకారుల గొంతుకలను నిర్బంధిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ నాయకులు నరేష్, నరేందర్, ఐఎఫ్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇదే మా నిజమైన బలం అనుకుంటున్నారు. కానీ మీ యొక్క ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాల్ని అన్ని కూడా గ్రహించిన తర్వాత తప్పకుండా మీకు తగిన గుణపాఠం చెప్పినటువంటి రోజులు కూడా త్వరలో వస్తాయి. కాబట్టి ప్రజలే చరిత్ర నిర్మాతలు. కాబట్టి అట్లాంటి ప్రజల కోసం తన ప్రాణాన్ని, తన శ్వాసను, తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా పనిచేసినటువంటి అరుణోదయ రామారావు యొక్క అమరత్వ స్ఫూర్తితో ప్రజాకళల రక్షణ కోసం, భూజవ కళల నశించాలని చెప్పి మనం ప్రజల్ని చైతన్యం చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి అరుణోదయగా భావిస్తూ రామారావు అనే ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్థానాన్ని నిలబడి ప్రజలను చైతన్యవంతం చేసిండు. ఆయన ఏదైతే కోరుకున్న ఆశయం ఉందో, ఆయన చేసినటువంటి నిలబడిన ఆశయం ఏదైతే ఉందో దాన్ని అరుణోదయ పాటిస్తుంది, అరుణోదయ నిలబడుతుంది, అరుణోదయ ప్రజల కోసం చైతన్యవంతం చేస్తుంది చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అరుణోదయ రామారావు అన్న కోరుకున్న బాటలో ముందుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నిజామాబాద్ నగరంలోని సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో కార్ల్ మార్క్స్ జయంతి నిర్వహించారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్ల్ మార్క్స్ ప్రపంచంలోని అత్యంత విశిష్టమైన గొప్ప వ్యక్తి అని తెలిపారు. కార్ల్ మార్క్స్ సూచన మేరకు భారతదేశంలో వర్గ పోరాటాల ద్వారా మాత్రమే దోపిడీ లేని సమాజం నిర్మించవచ్చని సిపిఎం పార్టీ భావించి అనేక ప్రజోద్యమాలను, వర్గ పోరాటాలను నిర్వహిస్తుందన్నారు. ఈ వర్గ పోరాటాల్లో ప్రజలందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. వర్గ పోరాటాల ద్వారా విప్లవాలు సాధించడం జరిగింది. తద్వారా సమాజంలో ఈ అసమానతలు, దోపిడీ, పీడన లేనటువంటి వ్యవస్థల్ని నిర్మించడానికి రష్యాలో కానీ, ఫ్రాన్స్లో కానీ, ఆ తర్వాత చైనాలో, ఇట్లా ప్రపంచంలోని అనేక దేశాల్లో విప్లవాలు సాధించడం జరిగింది. నేటికి ప్రపంచంలో అత్యంత ఆదరణ కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం కార్ల్ మార్క్సే. కార్ల్ మార్క్స్ సిద్ధాంతం
ఈనాటికి అజరామరంగా అందరికీ ఉపయోగపడేటువంటి రచనలు ఈరోజు ఆయన చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రపంచంలో అనేక మంది ఆయన గ్రంథాలని నేటికి పఠిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల ఇన్ని సంవత్సరాలు ఆయన చనిపోయినప్పటికీ ఆయన ఏదైతే రచనలు చేశారో ఆ రచనలు నేటికి ప్రజలకు ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కమ్యూనిస్టులుగా సిపిఎం పార్టీగా ఆయన చెప్పినటువంటి వర్గ పోరాట సిద్ధాంతానికి అనుగుణంగానే ఈ దేశంలో విప్లవం సాధించాలని ముందుకు పోతా ఉన్నాం. ఆయన చెప్పినటువంటి మార్గంలో ఈరోజు వర్గ పోరాటాన్ని ముందుకు పోవాలని, అందుకు ప్రజలందరూ కలిసి రావాలని, ఈ దోపిడీ లేని వ్యవస్థ నిర్మించడానికి కదిలి రావాలని కోరుతా ఉన్నాం. వేల్పూర్ మండలం పడవ గ్రామంలో సంకట చతుర్థి వైశాఖ మాసం మంగళవారం సందర్భంగా వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 5వ రోజు పూజా కార్యక్రమంలో బుక్క శ్రీనివాస్ పూజ నిర్వహణలో 108 పూలు, 108 పండ్లు, 108 నాణ్యాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చన, అభిషేకం, అలంకరణ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత మంజుల, విజయ, చరిత, విజయ తదితరులు పాల్గొన్నారు. శ్రీమాన్ గోత్రోద్భవస్య పడిగల గ్రామ శ్రీ ఆర్య వైశ్య బృందనమేస్య నానా గోత్రోద్భవస్య నానా నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబస్య పరమేశ్వరదాభ్యం నమః. గణపతి పోకలు కొన్ని బియ్యం, ఒక పోక, తర్వాత వస్త్రం చుక్కలు 4 इते पुष्पं समर्पयामि पुष्पै पूजयामि परमेश्वरदाभ्यो नमः. इते पुष्पं समर्पयामि अम्मा पूल लेकवेट्ने मुट्टकुंडे परमेश्वरदाभ्यो नमः. पुष्पै पूजयामि परमेश्वरे धूपमाग्रापयामि दीपं दर्शयामि मंगलार्घ्य చూపెట్టుండి. धूपमाग्रापयामि दीपं दर्शयामि मंगलविराजनं समर्पयामि परमेश्वरदाभ्यो नमः. मंगलविराजनं समर्पयामि निक्षिप्त हस्ते దానిపైన చేపెట్టుండి కలశం పార్చం మీద. गंगे च यमुने च गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेस्मिन् आयन्तु श्री वासवी कन्यका परमेश्वर पूजार्थं దుర్త అక్షంతలు వెనుకకేసుకున్న తర్వాత దానిపైన కలశం చెంబు పెట్టుండి. దాని నిండా నీళ్ళు పోయండి. కలశం చెంబులా పోసి దాన్ని గుట్టు పెట్టండి. కలశం చెంబుకు అమ్మ ఒక గిన్నెలో చక్కెర పోసేవా చెప్తాను. బొట్టు పెట్టిన తర్వాత నీళ్ళల్లో అక్షంతలు, పసుపు, కుంకుమ, ఒక చక్కెర, ఒక పువ్వు మీకు కావాలి. తమిళనాడులో టీవీకే విజయ్ ఘన విజయం సాధించడంతో వేల్పూర్లో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో తమిళనాడులో టీవీకే పార్టీ విజయ్ దళపతి అధిక మెజార్టీతో గెలిచినందుకు టపాకాయలు పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. మహనీయుల యొక్క అనగా పెరియార్ రామస్వామి అంబేద్కర్ వారి నుండి స్ఫూర్తి పొంది సెక్యులర్ మరియు లౌకిక రాజ్యాంగ తమిళనాడు నిలపడానికి ఎన్ని శక్తులు కుట్రలు పన్నినా అగ్రవర్ణాలు ఎంత దోపిడీ చేశాయో ఇంతవరకు ఆ తమిళనాడులో కానీ భారతదేశంలో జరుగుతున్నటువంటి దళితులపైన అదేవిధంగా బహుజనులపైన జరుగుతున్నటువంటి అకృత్యాలకు ఆయన ఒక ఆలోచన చేసి పార్టీ పెట్టడం జరిగింది. అదే పార్టీ దిశగా వారు ఎంచుకున్నటువంటి మార్గము బాబాసాహెబ్ అంబేద్కర్ చూపినటువంటి మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలందరూ అతనికి మంచి ఆదరణతో అఖండ మెజారిటీతో తమిళనాడు గెలిపించినందుకు మా తమిళనాడు ప్రజలందరికీ మేము రుణపడి ఉన్నాం. ఈ యొక్క తమిళ టైగర్ దళపతి విజయ్ భారతదేశ రాజకీయాల్లో కూడా మంచి అఖండ మెజార్టీ సాధించినందుకు మంచి పరిపాలన సాధిస్తూ దక్షిణాది రాష్ట్రాలను వివక్షత గురి చేస్తున్నారు. కావున ఇప్పుడు మన యొక్క దక్షిణ రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులకు ప్రభుత్వాలకు కూడా మా యొక్క విన్నపం ఏంటంటే విజయ్ అన్నగారితో కలిసి ఈ దక్షిణ రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడానికి ఆయన వెంట నడలని కోరుతూ మేము అంబేద్కర్ యువజన సంఘం తరఫున ఈ యొక్క సంబరాలను జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులందరికీ మా యొక్క జైభీములు. దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి ఈ యొక్క విజయ్ దళపతి. అందుకోసమే ఎంతో ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి, ఈరోజు 108 సీట్లు గెలుచుకున్నటువంటి వ్యక్తి, నేడు భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి విజయ్ దళపతి. అందుకు గాను ఈ యొక్క వేల్పూర్ అంబేద్కర్ యువజన సంఘము అంత సభ్యులంతా కూడా ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాము.
మరియు రానున్న కాలంలో భారత రాజ్యాంగాన్ని అమలుపరిచే దిశగా పూర్తి స్థాయిలో అమలుపరిచే దిశగా ముందుకు కదులుతున్నారని సంకేతంగా ఈ విజయ్ దళపతి యొక్క విజయాన్ని దేశానికి గుర్తింపుగా అభివర్ణిస్తున్నాము. అంతేకాకుండా మరి మతోన్మాదుల యొక్క శక్తులను అణిచివేయడానికి ఇలాంటి స్ఫూర్తితో ముందుకు రావాలని నేటి యువత కూడా విజయ్ దళపతిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆర్మూరు పట్టణ సామాజిక సేవకులు జాతీయ ఆరోగ్యరహిత పట్వారి తులసి కుమార్ జిరేత్ నగర్ హనుమాన్ మందిరం కమ్యూనిటీ హాల్ కు కుర్చీలు వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు అంబాల తిరుపతి మాట్లాడుతూ తులసి పట్వారి సేవలు అమూల్యమైనవని, గతంలో కూడా ఆలయ కమిటీ కొరకు సేవ చేశారని, ఈ కుర్చీలు వితరణ చేసేందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మందిర కమిటీ పెద్దలు అంబాల శ్రీనివాస్, సెక్రటరీ నూకల శేఖర్, కోశాధికారి కర్త నవీన్, మాజీ అధ్యక్షులు విట్టబాయ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. వెంటనే 10 కుర్చీలను మాకు వితరణగా ఇచ్చి తులసి పట్వార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ముందుగా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తూ ఆర్మూర్లోనే అందరికీ సుపరిచితుడు, సమాజ సేవకుడు, ప్రతి దాంట్లో ముందడుగు ఉంటాడు. వారికి మా తరపున హనుమాన్ మందిర కమిటీ తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ హనుమాన్ మందిర కమిటీ హెచ్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ కొరకు ఇంతకుముందు గతంలో కూడా ఒక 20 కుర్చీలు మాకు ఇక్కడ సేవా కార్యక్రమం కొరకు అందించడం జరిగింది. అలాగే ఈరోజు కూడా ఇంకో 10 కుర్చీలు మేము అడగకముందే అసలు వాస్తవంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. అందరు ఆర్మూరు ప్రజలకు కూడా అందరికీ తెలుసు. అడగకుండా ఆయన ఎప్పుడు చేస్తూనే ఉంటాడు, మాకు మందిరానికి ఎప్పుడు సేవ చేస్తూనే ఉంటాడు. ఈ సేవలో భాగంగా ఈరోజు ఇంకొక 10 కుర్చీలు మాకు హనుమాన్ టెంపుల్కు అలాగే కమ్యూనిటీ వాళ్ళ సేవ కొరకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇలా గొప్ప ప్రముఖ సంఘ సంస్కర్త, విద్యావేత్త, నేను ఒక అధ్యాపకుడు కూడా 25 ఏళ్ళుగా నా పిల్లలకు విద్యార్థులకు బోధిస్తూ ఇటు సంఘానికి ఇటు మా యొక్క తల్లిదండ్రులకు అందరికి కూడా సేవ చేస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. మీ యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, మీ ఆశీస్సుతోనే నేను ఈ స్థానంలో ఉన్నానని తెలుసుకుంటున్నాను. హనుమాన్ మందిరంకు మరియు అందరి కమిటీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నిజామాబాద్ నగరంలోని ఆర్ఎంబి గెస్ట్ హౌస్ లో సిపిఐఎంఎల్ మాస్లేం పిడిఎస్ టియుసిఐ పిఓడబ్ల్యూ పివైల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టియుసిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ అధ్యక్షత వహించారు. మాస్లేం జిల్లా కార్యదర్శి వనమల కృష్ణ, సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ భూములను మరో యూనివర్సిటీకి చెందిన కాలేజీకి ఇవ్వడం సరైన నిర్ణయం కాదన్నారు. వ్యవసాయ కాలేజీ కోసం అన్ని రకాల సౌకర్యాలతో జకరంపల్లి మండలంలో భూములు ఉన్నాయన్నారు. అక్కడ ఏర్పాటు చేస్తే జిల్లా రైతాంగానికి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమన్నారు. ఎన్నో పోరాటాలతో తెలంగాణ యూనివర్సిటీ సాధించుకున్నామని, యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం మరోసారి ఐక్య పోరాటాలకు సిద్ధమవుతామని పిలుపునిచ్చారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పీడీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గణేష్, అనిల్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విఘ్నేష్, ఎన్ఎస్యుఐ తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షుడు శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. మనం పండిస్తున్నటువంటి ఆర్మూర్ ప్రాంతంలో, రుద్రూర్ ప్రాంతంలో, కామారెడ్డి ప్రాంతంలో కొంత ఏరియాలో వాణిజ్య పంటల్ని కూడా పండించి ఇవాళ దేశానికి, ప్రపంచానికి అందిస్తున్నటువంటి స్థితి కూడా ఉంది. ఎప్పుడైతే అగ్రికల్చర్ కాలేజ్ అలాట్ చేసిందో గవర్నమెంట్, దానికి ప్రత్యేకంగా ల్యాండ్స్ కూడా అలాట్ చేయాల్సినటువంటి, కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. అలా కేటాయించకుండా కుంచిత మనస్తత్వంతో, అంటే తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కావద్దు, అగ్రికల్చర్ కాలేజ్ కూడా అభివృద్ధి కావద్దనే ఉద్దేశమే ఇంకా దాగి ఉందనేటటువంటిది మనకు చాలా స్పష్టమవుతుంది. కనుక దీన్ని వెంటనే ఏ జీవోనైతే తీసుకొచ్చారో ఆ జీవోని ఉపసంహరించాలని, అగ్రికల్చర్ కాలేజ్ కు చక్రంపల్లి మండలం నేషనల్ హైవేకు తగి ఉన్నటువంటి ప్రాంతంలోనే ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ భూముల్ని కేటాయించి అగ్రికల్చర్ కాలేజ్ అభివృద్ధికి తోడ్పడాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్మూరు మండలం చేపు గ్రామంలో ఉపాధి కూలీలతో ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత ముచ్చటించారు. ఆమె మాట్లాడుతూ ఉపాధి కూలీలకు పని ప్రదేశంలో భద్రత కల్పించాలని, వారికి కూర్చోవడానికి టెంట్ ఏర్పాటు చేసే మంచినీళ్లు, అలాగే అకస్మాత్తుగా ఎవరికైనా గాయాలు పని ప్రదేశాల్లో జరిగితే మెడికల్ కిట్ సౌకర్యం కల్పించాలని, అట్లాగే ఉపాధి హామీ కూలీ చేసుకునే ప్రతి ఒక్కరికి లేబర్ కార్డులు ఇచ్చి ప్రమాద బీమా కల్పించాలని ఐద్వా మహిళా సంఘం డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్, ఐద్వా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మండల్ చేపూర్ గ్రామానికి సంబంధించి ఉపాధి హామీ కూలీలను కలవడం జరిగింది. ఐద్వా మహిళా సంఘంగా ఏదైతే కేంద్రం కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు ఉపాధి హామీ కూలీలను కలవడం జరిగింది. ముఖ్యంగా వారికి సంబంధించిన పనిముట్లు కానీ, అట్లాగే వాళ్లకు ఎండ కొట్టకుండా ఆ టెంట్ సౌకర్యం కానీ, మంచినీటి సౌకర్యం కానీ, అలాగే ఎలాంటి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా కూడా అప్పటికప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం కానీ,
ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారో వాళ్ళకి అడిగి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ పేదలందరూ కూడా ఎవరికి కూడా లేబర్ కార్డు లేదు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు కూడా మేము లేబర్ కార్డులు ఇస్తాము, వాళ్ళకి అన్ని రకాల సౌకర్యం కల్పిస్తామని చెప్తున్నారో ఈ ఉపాధి హామీ కూలీలకు కూడా లేబర్ కార్డులు ఇచ్చి వాళ్ళకు ప్రమాద బీమా కల్పించి వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలని ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే వారికి అన్ని విధాల హక్కులు కల్పించేంత వరకు పోరాటాలు నిర్వహిస్తామని ఐద్వా మహిళా సంఘంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఆర్మూరు పట్టణంలోని మెడికల్ అసోసియేషన్ భవనంలో నియోజకవర్గ దళిత క్రైస్తవ కమిటీ సమావేశం నిర్వహించారు. దళిత క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయానికి దళిత క్రైస్తవులంతా ఏకమవ్వాలని నియోజకవర్గ దళిత క్రైస్తవ కమిటీ అధ్యక్షులు రేవారెన్ విలియం అన్నారు. ఈ సమావేశంలో ఆర్మూరు నియోజకవర్గ దళిత క్రైస్తవ కమిటీ ఉపాధ్యక్షులు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి మార్క్స్, సంయుక్త కార్యదర్శి జాన్ పీటర్, కోశాధికారి దయాసాగర్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలు